శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. ఉత్తమ భూషణం అదేంటో తెలుసుకుందాం. ఉత్తముడి కోపం క్షణంలో మాయమవుతుంది. మధ్యముడి కోపం ఓ గడియ వరకు, అధముడి కోపం ఓ రాత్రి పగలు వరకు, పాపిష్టివాడి కోపం మాత్రం జీవితాంతం ఉంటుందన్నది పెద్దల మాట. మనసులో పుట్టిన క్రోధాన్ని పాము కుబసంలా వదిలిపెట్టాలి. భగభగా మండే క్రోధాగ్నిని ఓర్పు అనే నీళ్లు చల్లి చల్లార్చాలి. అది చెప్పినంత సులువుగా అబ్బే లక్షణం మాత్రం కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. సాధనతో ఓర్పును అలవర్చుకోవాలి. ధార్మిక ప్రవర్తనతో నమ్మకంతో ఓర్పును సాధించవచ్చు. తన ధర్మ ప్రవర్తనతో సహనశీలిగా ఉన్న వ్యక్తి కాబట్టే రాముడి కథ ఇన్ని యుగాల తర్వాత మనకు ప్రాతస్మరణీయమైంది. భారత రామాయణాల్లోని ఎన్నో పాత్రలను పరిశీలించడం ద్వారా సహనం, సంయమనం వంటి లక్షణాలను అలవర్చుకోవడాన్ని సాధన చేయవచ్చు. విత్తు నాటిన మరునాటి నుంచే ఫలసాయం కోసం ఎదురు చూడటం ఎంతవరకు సమంజసం? దానికి నీరు అందించి చీడపీడల నుంచి రక్షించి ఓర్పుగా సంరక్షిస్తేనే ఫలసాయం చేతికొస్తుంది. చరిత్రలు చదవడం ద్వారా ఓర్పు, సహనాలను అలవర్చుకోవచ్చు. సాధారణంగా మానవులు అలంకారంగా ఆభరణాలను ధరిస్తారు, కానీ లోకంలో ఉత్తములైన వారు ఓర్పును భూషణంగా ధరిస్తారని మహాభారతంలో విదురుడు చెబుతాడు. కొంత సమయం ఓర్పుతో, నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను, నష్టాలను అరికట్టవచ్చు. అందుకనే ఈ లోకంలో ఉన్నత స్థాయికి చేరుకునే వ్యక్తికి ఉండాల్సిన ఉత్తమ భూషణం ఓర్పు.